హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి పావని వ్లాగ్స్. సో ఈరోజు నేను ఫలక్నామా టెంపుల్కి వచ్చేసాను. ఇక్కడ ఫలక్నామా టెంపుల్ దర్శనం ఎట్లా అయ్యింది, ఏమైంది, ఎలా ఉన్నారని చెప్పి మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ అలానే వస్తూ మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా ఉంది, ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. మీరు ఫుల్ వీడియో చూడాలంటే వ్లాగ్ మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. రూట్ కూడా చెప్తాను ఎక్కడ అయిందనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫలక్నామా బ్రిడ్జ్ దిగంగానే మనకి లెఫ్ట్లోనే ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తూ ఉంటే అసలు సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ అంతా దాటుకొని వెళ్ళాలి. ఇది బ్రిడ్జి కింద లోపలికి వెళ్ళిపోయాక మనకు పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో అక్కడ పార్క్ చేసి రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. సో చూసేసేయండి. సో పార్కింగ్ కోసానికి అయితే మేము మొత్తము వెతుకుతూనే ఉన్నాము. మొత్తం ఇక్కడ ఏంది పార్కింగ్ ఎలా, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినాము ఈరోజే. పార్కింగ్ ఇక్కడ పెట్టాలో ఏందో ఏం తెలీదు. వెళ్తున్నాము, లోపల ఎక్కడైనా పార్కింగ్ దొరుకుతుందేమో. ఐ థింక్ అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండొచ్చు అని అనుకున్నాము. సో చూస్తున్నాం పార్కింగ్ కోసానికి ఇక్కడ ఇంత ఇబ్బంది అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు చూడండి, మొత్తం బైక్స్ మొత్తం అక్కడ అన్నీ, అసలు ప్లేస్ లేదు. కానీ ఏదో చిన్న హోప్తో వెళ్తున్నాం అంతే. కొంచెం కూడా ప్లేస్ లేదు మనకి ఇంత పెద్ద వెహికల్ పెట్టడానికి. సో చూస్తున్నాము ముందు ఎక్కడ ఉంటుందేమో అని. సో మనకి ఎక్కడ పార్క్ చేసుకోకుండా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఎవరైనా బండి తీస్తే పార్క్ చేద్దామని చూసాము. సో ఫైనల్లీ పార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. ఏమంత దూరం లేదు, కొంచెం ఒక 5 seconds నడుస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ ఫుల్ జనాలు. సైడ్లో మనకు అవన్నీ అమ్ముతారు కదా, అవి ఏమంటారు, చిన్న చిన్న రింగ్స్, కడియాలు అవన్నీ అమ్ముతారు కదా అవి. ఇక ముందుకు వచ్చేసి ఇక్కడ పెద్ద లైన్ ఉన్నది. సో ఈ లైన్లో మొత్తం నించోనే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో లాస్ట్కి ఇక్కడ సైడ్కి మనకి రైట్ సైడ్లో కొబ్బరికాయలు అమ్మవారికి సంబంధించినవి అన్నీ అమ్ముతున్నారు. సో ఫైనల్లీ అమ్మవారిని చూసాము. మాదైతే ఇంకా దర్శనం కాకపోతే వీడియోస్ అయితే తీసుకున్నాము. సో అక్కడ వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయింది. ఫుల్ క్రౌడ్ వచ్చింది, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చింది, ఎందుకంటే అమ్మవారు చాలా మహిమ గల్లవారు. సో చూడండి, నా బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ క్రౌడ్. దర్శనానికి మాకు మినిమం 1.5 hour పట్టింది. ఫస్ట్లో అయితే ఇక్కడ నార్మల్గానే ఉంటుండే, కాకపోతే ఇక్కడ అమ్మవారిని అందరూ బాగా నమ్మకంతో వచ్చారు కాబట్టి ఇంతమంది వచ్చారు. చాలా పెద్ద క్రౌడ్. అండ్ లోపల ఇంకా అమ్మవారికి పూజలు అయితేనే ఉన్నాయి. ఏదో ఇష్యూ వల్ల రూట్స్ అన్నీ మార్చేశారు, అందుకే ఇంత పెద్ద క్రౌడ్ అయిపోయింది. సో మేమైతే దర్శనం కోసానికి అయితే వెయిట్ చేస్తున్నాము. మాకు 1.5 hour పట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉన్నారో, చాలా క్రౌడ్. అటు మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేది ఫస్ట్ అయితే మనకి దర్శనం లైన్ అటు నుంచే ఉండేది, ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. కాకపోతే అది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అని చెప్పేసి ఆపేశారు, ఇటు సైడ్ పెట్టేశారు. ఇటేమో ప్లేస్ చిన్నగా అయిపోవడం వల్ల చాలా క్రౌడ్ ఉన్నది. చాలా లేట్ అయిపోయింది దర్శనం, కానీ చాలా బాగా జరిగినది. మాకైతే చాలా బాగా అనిపించినది. లోపల మొత్తం అమ్మవారు ఎలా ఉంది, ఎలా రెడీ చేశారు, పూజ ఎలా చేశారు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో అమ్మవారికి మార్నింగ్ నుంచి పూజలు అయినాయి. మళ్ళీ ఒకసారి అంతా గుడి మొత్తం క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలంకరణ చేసి తెచ్చిన వాళ్ళ పూలదండలు అన్నీ వేసి మళ్ళీ అందరి ముందు హారతి ఇస్తున్నారు. ఎందుకంటే వచ్చిన భక్తులందరూ కూడా హారతి తీసుకోవాలనే ఉద్దేశంతో. సో హారతి ఎలా ఇస్తున్నారో చూడండి. నాకైతే కన్నుల పండగ. ముందు చూస్తే అమ్మవారు, పక్కన చూస్తే చిన్న గుడి, వెనక చూస్తే ట్రైన్ పట్టాలు. అసలు నేనైతే హైదరాబాద్లో ఎక్కడ అలా చూడలే. నాకైతే ఆసమ్ అనిపించింది ఫీలింగ్. కొంచెం దర్శనం కోసానికి ఒక 2 గంట అట్లా నించోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది తప్ప మిగతా అదంతా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఉండాలనిపించింది, కాకపోతే ఆ క్రౌడ్కి మేము ఉండలేకపోయాం ఎక్కువసేపు. సో మీరు కూడా హారతి కళ్ళకు అద్దుకోండి. మీకు కూడా అమ్మ దయ వల్ల అందరికీ మంచి జరగాలని అందరినీ కోరుకుంటున్నాను. నాకైతే ఆల్ ఓవర్ గుడి అయితే చాలా బాగా నచ్చింది. అంత పెద్ద మర్రి చెట్టు కింద అమ్మవారు వెలిసింది. సో సాంగ్ కూడా ఉంది కదండి, మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా. సాంగ్ కూడా చాలా ఫేమస్ అమ్మవారు. మీరు ఏ కోరికలు కోరుకున్నా మీకు వెంటనే తీరుస్తుంది. ఒక్క 5 రోజులు అంటే 5 సార్లు మీరు గుడికి వచ్చి దర్శనం చేసుకోండి, మీకు వెంటనే తీర్చేస్తుంది అమ్మవారు. అంత పవర్ఫుల్ అమ్మవారు. నాకైతే చాలా ఇష్టం కాళికామాత. అలాంటి అమ్మవారిని ఇలా చూడడం అంటే ఇంకా ఇష్టం.
సో అమ్మవారి దర్శనం అంతా అయిపోయాక మొత్తం ఆల్ ఓవర్ అమ్మవారి లుక్ ఇలా ఉంది. నాకైతే చెప్పలేకపోతున్నాను, అంటే ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే అమ్మవారి వెనుక, అంటే అమ్మవారి పక్కన ఒక టెంపుల్ ఉంటుంది చిన్నగా. టెంపుల్ వెనుక మనకి ఇట్లా ముడుపులు కడుతున్నారు. అక్కడ కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు, దీపం పెట్టలేని వాళ్ళు, హారతి ఏమంటారు అగరబత్తిలు ముట్టిలేని వాళ్ళు ఇక్కడ వెనక వచ్చి నాగదేవత కూడా ఉన్నారు, అక్కడ పెడతారు. సో ఇక్కడ మనం మర్రి చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అయితే మొత్తం ముడుపులతో నిండిపోయింది. చాలా బాగుంది చూడడానికి కూడా, కళ్ళు సరిపోతలేవు. అమ్మవారిని చూడాలన్నా, ఆ ముడుపులు కట్టిన ఆ చెట్టుని చూడాలన్నా, అసలు అక్కడ ఆ జనాలను చూడాలన్నా కళ్ళు సరిపోతలేవు. అండ్ 2-3 షార్ట్ వీడియోస్ కూడా తీసుకున్నాను, నాకు అవి బాగా నచ్చినాయి. ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం మాకైతే చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అమ్మని చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి. మాకు ఇచ్చేసింది అదృష్టం, మేము వచ్చినాం చూసేసినాము. సో మీరు కూడా చూడండి. అండ్ మనకు అమ్మవారి లెఫ్ట్లోనే మనకి ఇక్కడ అమ్మవారి దండ వేసిన నిమ్మకాయలను అందరికీ ఇస్తారు. సో అది కూడా తీసుకోండి, చాలా మంచిది, ఇంటికి మంచి జరుగుతుంది, తీసుకున్న మనకి మంచి జరుగుతుంది. సో ఇంత క్రౌడ్లో దర్శనం చేసుకున్నామంటే చాలా గ్రేట్. సో నెక్స్ట్ బోనాలు కూడా వచ్చినాయి. ఎంత ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మేము చేస్తాం అన్నట్టు అన్నీ వచ్చినాయి. లాస్ట్లో ఫైనల్గా మనకి బోనాలు, పోతరాజు, తొట్టెళ్ళ, ఘటాలు అన్నీ వచ్చినాయి. కొన్ని క్యాప్చర్ చేసాము, కొన్ని క్యాప్చర్ చేయలే. సో అవి కూడా చూసేసేయండి. ఓకే, సో ఇక్కడైతే మనకి బయట బోనాలు ప్లస్ పోతరాజులు, తొట్టెల ఇవన్నీ వస్తున్నాయి. సో వీడియోస్ కూడా పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. సరే అని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్న దారిలో మాకు మల్లన్న స్వామి టెంపుల్ కనబడ్డది. సో అక్కడ కూడా విజిట్ అవుదాము, మొక్కుకుందాము అని చెప్పి మేము వెళ్తున్నాము. పక్కనే ఫలక్నామాకు ఒక 5 minutesలో ఉంది మనకైతే ఈ దారి. మల్లన్న స్వామి టెంపుల్ మొత్తం గుట్ట మీద ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఈ టెంపుల్ని కూడా అందరూ మస్ట్ విజిట్ అవ్వాలి. మనకు దగ్గరలో ఫలక్నామాలో ఉన్నది, చాలా బాగుంది. ఆ గుట్ట అవన్నీ నాకు యాదగిరిగుట్టనే గుర్తొచ్చింది, అంత బాగా అనిపించింది. సో నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. సో మీరు కూడా ఈ టెంపుల్ని కూడా విజిట్ అవ్వండి, చాలా బాగుంది, చాలా ప్రిషియస్గా ఉంది. అసలు కొండని, ఆ వెదర్ని, ఉన్న అంతా, అంటే మనకు అక్కడ ఉన్న సీనరీ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. సో మనకి ఫస్ట్ స్టార్టింగే
పోచమ్మ తల్లి దర్శనం ఇస్తారు. సో ఫస్ట్ పోచమ్మ ముందు బొడ్రాయి కంపల్సరీ. పోచమ్మ బొడ్రాయిని మొక్కి పోచమ్మ దగ్గరికి లోపలికి వెళ్ళాను. సో అక్కడ కూడా టెంపుల్ ఎలా ఉందో చూడండి. స్టార్టింగ్లో మంచిగా ముగ్గులు వేసినారు, టెంపుల్ కదా, ముగ్గులు బాగా వేశారు. సో గేట్కి కలరింగ్ అదంతా కూడా బాగా వేశారు. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ గంట చుట్టూ చూడండి అమ్మవారి ఫోటోలు భలే ఉన్నాయి కదా. సో నెక్స్ట్ అయితే మనకు అమ్మవారి దర్శనం ఇచ్చారు. లోపల సరౌండింగ్ మొత్తము మనకి మార్బల్స్ వేశారు. సో నేను మొక్కుకొని మళ్ళీ మల్లన్న స్వామి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ కూడా నాకు కొండ మీద మొత్తం కొండనే, ఇంకా మొత్తము మనకి మెట్లు కూడా కొంతవరకు మెట్లు ఉంటాయి, కొంతవరకు మెట్లు ఉన్నాయి. సో వెళ్తూ ఉంటున్నాను, కొండలు కదా అట్లా ఎక్కడము చాలా బాగా అనిపించినది నాకైతే. సో ఫైనల్లీ కొంచెం దూరం వచ్చాము. ఇక్కడ మనకి ఏప చెట్టు ముందు నుంచే మల్లన్న స్వామి టెంపుల్ దర్శనం వచ్చేస్తుంది. సో మీరు కూడా మొక్కుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్లో ఆయన ఉండే ఏ గుహ అయితే ఉన్నాడో గుహలో, ఆ గుహకి మొత్తం ఇలా పెయింటింగ్ వేశారు. ఎస్పెషల్లీ నేనైతే ఈ పెయింటింగ్ దగ్గర 2 రీల్స్ తీసుకోవడానికే ఎస్పెషల్లీగా వచ్చినాను. నాకు బాగా నచ్చింది. అండ్ లోపలికి మనము మనకి రైట్ సైడ్లో చిన్నగా దారి అంటే లోపలికి వెళ్ళే గేట్లకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్తున్నాము. కానీ పెయింటింగ్ మాత్రం సూపర్ వేసినారు. ఎంత కష్టపడ్డారో దేవుడికే తెలుసు, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. సో సేమ్ మనకి కొమరేలిలో ఇది కళ్యాణ మండపము. సో మనకి కొమరేలిలో ఎలా ఉంటుందో దర్శనము ఇక్కడ కూడా అలానే ఉంది. సో లోపలికి వెళ్ళి మల్లన్న స్వామిని దర్శనం చేసుకోండి. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా మొక్కండి. సో మొత్తం దర్శనం అయితే నాది ఇలా కంప్లీట్ అవుతుంది. ఇలా హ్యాపీగా చాలా మంచిగా వెళ్ళినాను, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడే మనము ఎగ్జిట్కి అయ్యే దగ్గర మనకి శివలింగం పెయింటింగ్ వేశారంటే ఇదంతా పెయింటింగ్ వేసిన వాళ్ళ యూట్యూబ్ ఛానల్, అది సబ్స్క్రైబ్ అంటే చేయండి. సో మనకి ఇక్కడే పైకి వెళ్తున్నప్పుడే మనకి ఇక్కడ పాదాలు ఉన్నాయి, అయ్యవారి పాదాలు. సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. సో కిందికి వస్తుంటే మనకి ఇక్కడ నాగదేవత గుడి కూడా కనిపించింది. సో అక్కడనే మన దర్శనం కూడా చేసుకున్నాను నాగదేవత గుడి దగ్గర కూడా. సో నాకైతే అన్ని దేవుళ్ళు అక్కడ ఉండడం బాగా నచ్చింది. మీకు నా ఈ వ్లాగ్ మొత్తం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. అలాగే కమెంట్స్ అంటే ఏమైనా తప్పుగా మాట్లాడున్నా, ఏమైనా మంచి చెప్పాలనుకున్నా నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మస్ట్ విజిట్ కండి. బాయ్ ఫ్రెండ్స్.